భారత్ అమెరికా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. బీజింగ్ మాదిరిగా ఢిల్లీని ప్రత్యర్థిలా కాకుండా స్వేచ్ఛాయుత భాగస్వామిగా చూడాలన్నారు. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై ఆంక్షలు విధించకపోవడాన్ని నిక్కీ హేలీ ఆక్షేపించారు. ఆసియాలో చైనా ఆధిపత్యం తగ్గించాలనే లక్ష్యం అమెరికాకు ఉంటే వెంటనే భారత్తో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఆమె సూచించారు. ఢిల్లీని అమెరికాకు చేరువ చేసేందుకు కొన్నేళ్లపాటు జరిగిన ప్రయత్నాలు సుంకాల పెంపు వంటి చర్యలతో నీరుగార్చటం వ్యూహాత్మక తప్పిదమే అవుతుందని న్యూస్ వీక్ మ్యాగజైన్కు రాసిన ఆర్టికల్లో ఆమె హెచ్చరించారు. చైనా మాదిరిగా స్వేచ్ఛా ప్రపంచానికి భారత్ అభివృద్ధి ముప్పు కాదని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. రక్షణ రంగానికి సంబంధించి ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాలతో ఢిల్లీ సైనిక సంబంధాలు పెంచుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అమెరికా రక్షణ పరికరాలకు భారత్ కీలక మార్కెట్ మాత్రమే కాకుండా స్వేచ్ఛా ప్రపంచ భద్రతకు దన్నుగా నిలవనుందన్నారు. మధ్యప్రాచ్యంలో భారత్ ప్రాబల్యం పెరుగుతోందని అది ఆ ప్రాంత సుస్థిరతకు సహాయపడుతుందన్నారు. అప్పుడు ఆ ప్రాంతానికి అమెరికా తన సేనలను డాలర్లు పంపాల్సిన అవసరం కొంత తగ్గుతుందన్నారు. దీర్ఘకాలంలో ఢిల్లీ ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు.